టు బాటం కూడా చేయొచ్చు. 4 2 అయింది. 4 3ల 12. 3 3s ఆర్ ఎంత 9. ఆన్సర్ యూనిట్ డిజిట్ 9 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 118. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 189. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 17 into question mark. 17 into question mark is equivalent to 5 into 544. 5 into 544. Now ఇక్కడ చూడండి సార్, రైట్, మనము లాజికల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 130 తప్పు. 130 అనేది 13 తోటి డివైడ్ అవుతుంది. ఇది 13 తోటి కావట్లేదు, ఇది 13 తోటి కావట్లేదు. దాని తర్వాత 140 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 544 అనేది 7 తోటి డివైడ్ కావట్లేదు, కాబట్టి ఇది తప్పు. 150 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 తో డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ 544 అది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 160. భాజనీయత సూత్రాలు యూజ్ చేసి క్వశ్చన్ చూడంగానే 10 సెకండ్లలో ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేసే పద్ధతి. 17 into question mark is 5 into 444. ఏమన్నాను? ఫస్ట్ ఆప్షన్ 130 తప్పు. 130లో 13 ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13తో డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ కావాలి, కావట్లేదు. 130 పోయింది. 140 7 తోటి డివైడ్ అవ్వాలి, రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. 150 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 తోటి డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ 3తో డివైడ్ అవ్వాలి,